వివరాల్లోకి వెళ్తే రేవంత్ సవాల్ను స్వీకరించిన కేటీఆర్ 72 గంటలు టైం తీసుకున్నారు. కానీ రేవంత్ చర్చకు రాకుండా పారిపోయాడని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి కేటీఆర్లపై అసభ్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వార్డు మెంబర్గా గెలవని కొందరు లుచ్చాగాలు కూడా కేటీఆర్ను విమర్శిస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని, ఈ తరహా రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని వెల్లడించారు. నాయన నాకు విచిత్రం అనిపిస్తున్నది. నీ ముఖానికైనా వార్డు మెంబర్గా గెలిచిరా, ఒకరి మీద ఒకరు రెచ్చిపోతా ఉన్నారు. ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏం భాష నాయన అనేది? అసలు నేను ఆయనకు సూటిగానే అడుగుతా ఉన్నా మొదటిసారి. అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడదాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ ఉనికే లేకపోతే, తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా దయచేసి. అంతకుముందు మీ స్థాయి ఏంది, మీ గమ్యం ఏంది? మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఒకడు అంటాడు అసెంబ్లీకి రా. అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్? అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు. నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ పాస్, ఒక పాస్ ఇస్తావా, లోపటొచ్చి గ్యాలరీలో కూర్చుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటాయి. వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ గురించి మాట్లాడనా? నీ అయ్య నాట అయ్యా. ఎస్, బరాబరి చెప్తున్నా. కేసీఆర్ కేటీఆర్కి అయ్య కాదు, తెలంగాణకు అయ్యా బిడ్డ. అది కూడా రాసి పెట్టుకోరు మీరు. ఏ చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు మీరు అన్న. నేను అడుగుతా ఉన్నా. ఓడట సాగరహారంలో వీళ్ళు లేరట. అరే నాయన నీ దండం పెడతారా నాయన? సాగరహారం స్టేజ్ వేయించిందే కేసీఆర్ రా బాబు. నేనున్నాను కదా, నేనే కదా ఎగిరిను నా స్టేజ్ మీద. కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా? ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా? ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో, ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా? పేపర్ల పోటు వాళ్ళు రాలేదా? ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా? కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా? మనమే కదా ఆ రోజున. ఈయననే కదా, ఇల్లు ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్దింది. మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా? ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది. ధాన్యం కొనుగోళ్ల టెండర్లలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. క్విడ్ ప్రోకోకు ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. రేవంత్, ఉత్తమ్ ఈ కుంభకోణం నుంచి తప్పించుకోలేరని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వారి రాజకీయ జీవితానికి ఇది పెద్ద సవాల్గా నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ఈ ఆరోపణలపై వారు ఎలా స్పందిస్తారో, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రజలు ఈ అంశంపై స్పష్టత కోరుతున్నారు. రాజకీయాల్లో నైతికత, పారదర్శకత అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా అత్యంత దారుణ పద్ధతిలో దోపిడీ చేసిళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు పార్లమెంట్ ఎన్నికల ముందే ఒక సిండికేట్ ఏర్పడి ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా దాన్ని బిడ్డర్స్తో కుమ్మక్కై టెండర్లలో గోల్మాల్ చేసి ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది. సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం జరిగింది. ధాన్యం టెండర్లు ఆనాడు నిర్ధారించినప్పుడు ఉండబడినటువంటి టెండర్ నోటీసు అగ్రిమెంటు 100కు 100% వయలేషన్ జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని సమీక్షించి నియంత్రించాల్సినటువంటి బాధ్యత గలటువంటి FCI కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీ చేతిలో ఉన్నది. వాళ్ళు కూడా ఇందులో వాటాదారులే. ఈ కుంభకోణంలో స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు కొన్ని పరిధులు ఉన్నాయి. ఈ పరిధులు వయలేషన్ జరిగినప్పుడు FCI కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. వాళ్ళు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. అయినప్పటికీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు పంచుకున్నది నిజము. ప్రతి క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా వసూలు చేసిళ్ళు. మొత్తం 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ 223 రూపాయలు అంటే ఒక టన్నుకు 2230 రూపాయలు ఇంటూ 38 లక్షల టన్నులు. ఇది వాళ్ళ స్కెచ్. అంటే 50% వసూలైనా ఇప్పటి వరకు 420 కోట్ల రూపాయలు, 413 కోట్ల రూపాయలు ఇప్పటికీ అదనంగా ప్రభుత్వం పేరు చెప్పి అకౌంట్ల ద్వారా బిడ్డర్లు, బ్రోకర్లు అదనంగా డబ్బులు వసూలు చేసిళ్ళు. 722 రైస్ మిల్లర్ల ద్వారా జరిగేటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు, బిడ్డర్స్ మధ్య ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు సంబంధించిన రసీదులతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరిగి కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ను మరి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి
ముందు పిల్ దాఖలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా సన్నవడ్లకు పోయిన వానాకాలంలో మీరు 19 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసిళ్ళు మీ రికార్డు ప్రకారంగా. మొన్న జరిగిన ఎండాకాలంలో 25 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం మీరు కొనుగోలు చేసిళ్ళు. అంటే దాదాపు 40. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కాకినాడ జిల్లా తునిలో పర్యటించారు. పట్టణంలోని 11, 12, 13 వార్డులలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వ యోజనాల ప్రాధాన్యతను మరియు అవి ప్రజలకు కలిగించే లాభాలను వివరించారు. ఈ పర్యటన ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తీసుకుంటే వ్యాపారం పెరిగిద్దా లేకపోతే ఊరికి తీసుకుంటే మంచి పవర్ఫుల్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారికి బాగా ఇష్టం. అది గ్రేట్. దగ్గర అయిపోయి వర్షం వచ్చిన వల్ల ఎట్ట అయిపోతుంది సార్. ఎట్ట అయిపోతుంటే పిల్లలు కూడా పైకి వెళ్తుంటే భయం వేస్తుంది. ఇదంతా ఎట్ట అయిపోతుంది సార్. తర్వాత వచ్చామా మేడం గారు, అమ్మా మేడం గారు మళ్ళీ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే కారణం ఏమిటంటే ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బెదిరింపులు లేకోకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతూ ఉన్నాయి. కాబట్టి మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా పోలవరం, అమరావతి, ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా ఏకరేజీని తీసుకురావాలని చెప్పేసి రైతులకి తోడుగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుతంత్రాలు అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయడానికి, ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ కానివ్వండి, ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి, తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు, పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుతంత్రపు ఆలోచనతో ఏ విధమైన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రైతులు పరామర్శకు వెళ్ళారు. ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి 22 కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది. ఎప్పుడు గతంలో ఎక్కడా లేని, ఇప్పుడు లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. 5 సంవత్సరాల వైసీపీ కూడా ఉంది కదా, ఇప్పుడన్నా పొగాకు కొనుగోలు చేసినా అడగండి. అదేవిధంగా కోకోకి 50 రూపాయల కిలోకి ఇచ్చి మరి కోకోని కొనే పరిస్థితి. మరి అదేవిధంగా మరి మ్యాంగో 4 రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేవలం ఏదో. అనకాపల్లి జిల్లా నుండి ఓ ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 840 కేజీల గంజాయిని పోలీసుల నుండి తప్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించబడింది. గంజాయి సరుకు మొదట కాలినడకన 2 కిలోమీటర్ల దూరం కూలీలతో తరలించబడింది. అనంతరం బొలెరో వాహనంలో సాఫీగా ఏజెన్సీ ప్రాంతాన్ని దాటి సరుకు తరలించబడింది. అయితే చివర్లో అనకాపల్లి జిల్లాలో పోలీసులు ఈ గంజాయి సరుకును పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరింత సన్నద్ధతతో తనిఖీలు నిర్వహించి ఇలాంటి శిక్షణలను ముందుగానే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి NDPS కేస్ పట్టుకోవడం జరిగింది. ఇది టోటల్ 840 kgs ఆఫ్ గాంజా 20 గాంజాయి వైట్ బ్యాగ్స్లోనే దొరికింది. ప్రతి బ్యాగ్లో 42 kgs గాంజా మనకి దొరికింది. దానికి కాస్ట్ సుమారుగా 42 lakhs వరకు ఉంటుంది.
దీంతో పాటు మనకి ఒకటి బొలెరో వెహికల్, ఇంకా 2 మోటార్ సైకిల్స్, 1 మోటార్ సైకిల్ అండ్ 1 స్కూటీ విచ్ వర్ యూజ్డ్ యాజ్ పైలట్స్, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్, నాకపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే 16 మీద వెదలపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలెరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్డ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. ఇందులో 3 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, రోలుగొండ మండల్ అండ్ గోలుగొండ మండల్. ఇంకా ఒక అక్యూజ్డ్ మనకి చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు. ఫర్దర్ ఇంటెరోగేషన్ మనం చేసుకుంటున్నాము, కానీ ప్రిలిమినరీ ఇంటెరోగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది, ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు. అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు, కర్ణాటక స్టేట్. For this good work, I appreciate the Nakapalli police team, especially SI Sunny Babu, SI Rajarao and his team, and SHO Nakapalli. మాజీ మంత్రి పేర్ని నాని వైఎస్ఆర్సీపీ నేత కొల్లు రవీంద్రపై విమర్శలు చేశారు. నువ్వు కొల్లు రవీంద్ర కాదు, సొల్లు రవీంద్ర అని ఎద్దేవా చేస్తూ 41 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లలో ఒక్కరిని కూడా తీసుకొని వెళ్లలేవని వ్యాఖ్యానించారు. రవీంద్రకు పార్టీలో శక్తి లేదని, ఎవరిని ప్రభావితం చేయలేరని నాని చెప్పారు. నువ్వు వారిని తీసుకొని వెళ్తే సొల్లు రవీంద్ర కాదు, నిజంగా కొల్లు రవీంద్ర అని ఒప్పుకుంటా అని అన్నారు. మేము వదులుకున్నాం కాకుండా ఇప్పటికే మమ్మల్ని వదులుకున్నాం కావాలని వాళ్ళు కాకుండా మా 41 మందిలో నీ ఇష్టం, నీ రాజకీయ త్యాగంలో నీ సొంతమాటలు నిజమైన నిరూపించుకోవడానికి చాలా చేస్తాయి. నేనప్పుడు మా 41 మందిలో ఒక్కరినన్నా ప్రత్యేక నేను ఖచ్చితంగా సొల్లు రవీంద్ర కాదు, ఈ నిజంగా కొల్లు రవీంద్ర అని చెప్పి నీ కూడా బంగారుపాలెంలో జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న మామిడికాయల ఘటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన పేర్కొంటున్నట్లుగా ముందస్తు వ్యూహంలో భాగంగా జగన్ రాకముందే 5 ట్రాక్టర్లను సిద్ధం చేసినట్లు ఆరోపించారు. ఈ ట్రాక్టర్లు వైఎస్ఆర్సీపీకి చెందినవేనని, జగన్ రాగానే కార్యకర్తలు రోడ్డుపై మామిడికాయలను పారబోసారని చెప్పారు. అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. లాఠీ చార్జ్ చేసి విలేకరికి కొట్టారు. విలేకరులు డ్యూటీ ఏంటి అని వెళ్తారు. అందులో ఏబి డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంత. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో
ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అమర్నాథ్ యాత్రలో పాల్గొని పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ యాత్ర సులభమైందని తెలిపారు. యాత్ర మార్గంలో రోడ్డు సహా అన్ని సౌకర్యాలు సమకూరాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ముస్లింలకు ఉపాధి అవకాశాలు పెరిగినట్లు వివరణ ఇచ్చారు. ఈ మార్పుల వల్ల యాత్రికులకు మెరుగైన అనుభవం కలుగుతుందని రాజా సింగ్ తెలిపారు. యాత్ర సక్సెస్ఫుల్ గురించి చాలా వరకు మన దేశ ఆర్మీ సైనికులు ప్రతి ఒక్క 10 అడుగులకి ఒక సైనికులు, యాత్రికులకి ఒక సేఫ్టీగా మన భారతీయ సైనికులు మంచి వ్యవస్థ చేస్తారు. అది కాకుండా ఎన్నో ఆర్గనైజేషన్లు వాళ్ళు యాత్రికులకి ఎట్లాంటి కూడా ఏదైనా ఇబ్బంది రాకూడదని భోజన వ్యవస్థ చేస్తారు, టిఫిన్ వ్యవస్థ చేస్తారు. ఎట్లాంటి కూడా యాత్రికులకి ఇబ్బంది కాకుండా అన్ని వ్యవస్థ ఈ యాత్రలో ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ పహల్గాం నుంచి ఒక యాత్ర నడుస్తుంది, అదేవిధంగా బాల్తాల్ నుంచి ఇంకొక యాత్ర నడుస్తుంది. ఈ 2 మార్గం నుంచి అమర్నాథ్ గుహ వరకు భక్తులు దర్శనం గురించి వెళ్తారు. ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క 100 మీటర్స్కి 500 మీటర్స్కి ఒక మంచి పండాలం ఉంటుంది. దాంట్లో కింద నుంచి పై వరకు ఎవరైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే కూడా ఆయనకి మెడికల్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఎవరికైనా జ్వరం కానీ ఏదైనా వస్తే కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ భోజనం ఫ్రీ, టాబ్లెట్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటుంది. ఆ విధంగా ఒక వ్యవస్థ అయితే ఇక్కడ జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఇక్కడ రోడ్ వ్యవస్థ కానీ ఇట్లాంటి కూడా భోజన వ్యవస్థ కూడా లేకుండే. కానీ ప్రధానమంత్రి మోదీ గారు అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇక్కడ మంచి రోడ్ వ్యవస్థ అయిపోయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. ప్రెజెంటేషన్లో కృష్ణా జలాలపై తెలంగాణ వాటా, ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి తరలింపు అంశాలు చర్చించబడ్డాయి. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు డిజైన్ మార్పు కారణంగా జరిగిన పరిణామాలపై స్పష్టతనిచ్చారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 విషయాలు చాలా చాలా ముఖ్యమైనవిగా మీరందరూ భావించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటేమో కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు, కృష్ణా రివర్ వాటర్ అలొకేషన్ విషయంలో, అదేవిధంగా వాటర్ యూటిలైజేషన్ విషయంలో, ప్రాజెక్ట్స్ విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కంటే అత్యంత సమర్థవంతంగా మనం ముందుకు పోయిన విషయం మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నేను మీకు మనవి చేస్తాను. ఇది ఒక షార్ట్ ప్రెజెంటేషన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరి ఏ విధంగా అంటే రిపీటెడ్ గా మనం ప్రతిపక్షాల దుష్ప్రచారం, ఒక గోబుల్స్ ప్రొపగాండా చూస్తున్నాం. ఏమైంది, ఒక బ్యారేజ్ కొలాప్స్ అయితే ఎందుకు వదిలేసిండ్రు, మరి 2 పిల్లర్లు కూలిపోయినాయి కదా, తత్తిమ యూజ్ చేయొచ్చు కదా అని. అది కూడా వాళ్ళు మాట్లాడేది ఎంత వాస్తవాలు, అబద్ధాలు, మరి అసత్యాలు, అది కూడా మనం. మామిడి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్ రాక సందర్భంగా 2000 మంది పోలీసులను మోహరించి రైతులను అడ్డుకున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కుమారస్వామి లేఖతో కిలో మామిడి 16 రూపాయలకి కొనుగోలు చేయగా తన ప్రభుత్వ హయాంలో కిలో మామిడి 29కి కొనుగోలు చేసినట్లు జగన్ పేర్కొన్నారు. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పిల్లల పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా వారి పరిస్థితి
జిల్లాలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు కాదు, ఖరీదు రేటు అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తారో నేను అడుగుతానని ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులో 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను అడుగుడుగా నిలబెట్టారు. రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ ర్యాంపుల దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. జగన్ బంగారుపాలెం పర్యటనపై టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దండుపాలెం వెళ్లినట్లు జగన్ బంగారుపాలెం వెళ్లారని వ్యాఖ్యానించారు. పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ బంధువు ప్రసన్నకుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వం ఇప్పుడు కొత్తగా కనిపించిందా అని ప్రశ్నించారు. చెల్లెలు వరుస అయ్యే మహిళపై ఇంత ఘోరంగా మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఘోరమైన భాష, మహిళల వ్యక్తిగత జీవితాలకు లేకి తొంగి చూసి వాళ్ళను అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు. యథా రాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు ఇలా పుణికిపుచ్చుకున్నారు. గతంలో 10-15 సంవత్సరాల నుంచే ప్రసన్నకుమార్ రెడ్డి గారికి దగ్గర బంధువే కదా ఆవిడ ప్రశాంతి రెడ్డి గారు. ఈరోజు కొత్తగా కనిపించింది ఆ వ్యక్తిత్వం. నీకు చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారా? దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రప్పా స్కూల్కి ప్రిన్సిపల్ జగన్ అంటూ ఎద్దేవా చేశారు. మహిళలను అవమానించడం వైసీపీ మేనిఫెస్టోలోనే ఉన్నట్లుగా అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని, రాజకీయాల్లో మహిళలు వచ్చేది మాటలు వినిపించుకోవడానికి కాదని స్పష్టం చేశారు. మహిళల పాత్రను హేళన చేయకుండా గౌరవించాలని బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలని, స్త్రీలను కించపరచండి, అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను. మొన్న ఒక సంఘటన జరిగింది. కొవ్వూరులో ఎంతో పొలిటికల్ హిస్టరీ ఉన్న ఒక వైసీపీ నాయకుడు చెల్లి వరుస అయిన కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారిని ఎంతో దారుణంగా మాట్లాడిన సంఘటన మనం చూసాం. ఆమెమి చిన్న వయసు కాదు, ఎంతో పెద్ద వయసు ఉన్న ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల వరదల కారణంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు నీటి మట్టం 24 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల వద్ద మెట్ల వరకు వరద నీరు చేరిన కారణంగా భక్తులు లోతుకు వెళ్లకుండా నది ఒడ్డునే స్నానాలు చేయాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం నిర్వహించబడుతుంది. తొలి పావాంచ నుంచి అప్పన్న స్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మహోత్సవంలో పాల్గొనడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మహోత్సవం సందర్భంగా భక్తులు తమ భక్తి ప్రపత్తులను అప్పన్న స్వామికి సమర్పిస్తున్నారు. అమరావతిలో ఈ డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్లో ఉంటారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న క్వార్టర్లను పరిశీలించిన ఆయన పనులు జోరుగా సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చట్టసభ సభ్యుల కోసం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 35 మంది మంత్రులు, 36 న్యాయమూర్తుల క్వార్టర్స్ కూడా మార్చి నాటికి సిద్ధం కానున్నాయి. అంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కట్టాలన్నది అతని ఆలోచన విధానం. మా ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా, ఇప్పుడు మనకు ఉన్నది అంటే 175 మంది ఎమ్మెల్యేలే, కానీ ఫ్యూచర్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ. అంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కన్స్ట్రక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడే మీరు చూశారు, ఇక్కడ 12 టవర్స్ వస్తున్నాయండి. 12 టవర్స్ కూడా సుమారు 288 క్వార్టర్స్ వస్తాయి. ఎమ్మెల్యేస్ ప్రస్తుతం 175 మంది, ఎమ్మెల్సీలు 58 మంది ఉన్నారు. 35 మంది మినిస్టర్స్ క్వార్టర్స్ కట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకటే బ్లాక్లో వస్తాయి. అలాగే జడ్జిస్ ఉన్నారు, జడ్జిస్ కూడా 36 మందికి చీఫ్ జస్టిస్ సహా అక్కడే క్వార్టర్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి మినిస్టర్తో పాటు ఈక్వల్ స్థాయిలో ఆ స్థాయికి తగ్గట్టుగా క్వార్టర్స్ కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మన రివర్ పక్కనే గవర్నర్ గారికి, సీఎం గారికి కూడా క్వార్టర్స్ కట్టాలని చెప్పి కూడా ప్లాన్లో ఉండడం జరిగింది. ఓబామా అయ్యోరామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అలీ హీరో సుహాస్ను చూసేసరికి చనిపోయిన తన మేనల్లుడు గుర్తొచ్చాడని భావోద్వేగంగా చెప్పారు. ఈ సినిమాలోని సుహాస్ పాత్ర ఎమోషనల్గా తమ హృదయాలకు చేరుతుందని అన్నారు. అలీ మాట్లాడుతూ నటన పరంగా సుహాస్ అద్భుతంగా చేశాడని ప్రశంసించారు. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 11న విడుదల కానుంది. సుహాస్, శ్రీలక్ష్మి, మేఘనా శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. కుటుంబ విలువలు, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ఈ సినిమా భావోద్వేగాలను తాకుతుందని దర్శకుడు తెలిపారు. ఈవెంట్ మొత్తం సుహాస్ నటనపై ప్రశంసలతో నిండిపోయింది. బాబాయ్, నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా? ప్రేమలో పడ్డావా? పడ్డానురా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా. అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు. వాడే నా లైఫ్, వాడే నా లవ్, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే, అరే అమ్మాయి కోసం ఏముందిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మావయ్య అంటాడు. ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా
చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వే హీరో అని చెప్పు. ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు. ఇవండి ఈనాటి విశేషాలు. మరో వార్తతో మళ్ళీ కలుద్దాం.